రాష్ట్రంలో 6 లక్షల ఉన్న ఫైబర్ నెట్ కనెక్షన్లను 2 ఏళ్లలో 50 లక్షలకు పెంచడమే లక్ష్యమని ఆ సంస్థ చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ఏపీ ఎస్ఎఫ్ఎల్ చైర్మన్ గా జీవీ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఏపీ ఫైబర్ నెట్ ను నంబర్ 1 సర్వీస్ ప్రొవైడర్ గా తీర్చిదిద్దుతామన్నారు. ప్రైవేట్ ఆపరేటర్స్ కు దీటుగా నాణ్యమైన సర్వీసులు అందించేలా కృషి చేస్తామన్నారు. ప్రస్తుతానికైతే దీని ముందున్న లక్ష్యాలు అయితే ముఖ్యంగా కేబుల్ కనెక్షన్లు తీసుకున్నట్టయితే ఇంతకుముందు గతంలో నెంబర్స్ ఎక్కువ ఉండేవి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 6 లక్షలు ఉన్నాయి. వీటిని వీలైనంత వరకు కూడా ఒక నెక్స్ట్ 2 సంవత్సరాల్లోనే ఒక 5 మిలియన్స్ అంటే ఒక 50 లక్షల కనెక్షన్స్కి తీసుకెళ్లాలనేది ప్రధానంగా పెట్టుకున్నటువంటి ధ్యేయం. దాని తర్వాత మిగతా సర్వీసులు బ్రాండ్ విడ్త్ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ స్పీడ్ కావచ్చు, వీటన్నీ కూడా వీలైనంత వరకు కూడా క్వాలిటీ పెంచడానికి మేము ప్రయత్నిస్తాము. క్వాలిటీ సర్వీసెస్ ఇప్పుడు ప్రభుత్వ రంగం అనగానే ప్రజలు ఏంటంటే ఏదో ఒక రకమైన భావన క్వాలిటీ ఉండదనేది. బట్ ఫైబర్ నెట్ అనేది అలాంటి సంస్థ కాదు. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రెయిన్ చైల్డ్ ఇది. క్వాలిటీ కాదు, బెస్ట్ క్వాలిటీ, ప్రైవేట్ ఆపరేటర్స్ కంటే కూడా బెస్ట్ క్వాలిటీ సర్వీసెస్ ఇచ్చేటట్టు మేము ప్రయత్నిస్తాము. ఎప్పటికప్పుడు మా పార్టీ అధినేత మా సారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు, వారి ఆదేశాల మేరకు నడుచుకుంటూ దీన్ని నెంబర్ 1 సర్వీస్ ప్రొవైడర్గా ఈ రంగంలో దీన్ని తీర్చిదిద్దుతామని తెలియజేసుకుంటున్నాను. అంటే ఇప్పుడున్న రోజుల్లో ఇంటర్నెట్ అనేది ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అది మనం ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి అందించినట్లయితే ఈరోజు ఆ సేవలు నువ్వు వినియోగించుకొని పిల్లలు చదువుకోవడానికి కావచ్చు, అదంతా తెలుస్తుంది కదా మనకి. అంత ట్యాబ్లెట్ నోట్ ప్యాడ్స్ అవన్నీ ఎక్కువగా కూడా దాంట్లో చదువుకుంటున్నారు. సో వీళ్ళంత వరకు మనం ఈ సర్వీసెస్ బాగా ఇస్తే రూరల్ ఏరియాలో కూడా డెవలప్ అవడానికి బాగుంటుంది ఈ కాంటెక్స్ట్లో.